మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి షాక్ ఎదురైంది. ఆయనకి నోటీసులు జారీ చేసింది పవర్ కమిషన్. అయితే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో ఎటువంటి చర్యలు పాల్పడ్డారు, ఎటువంటి రూల్స్ తో పాల్పడ్డారు, ఎటువంటి రేట్స్ తో కొన్నారు, ఇలాంటి అన్ని విషయాలు కూడా వివరించాల్సిన అవసరం ఉంటుంది. మీ పాత్ర ఏంటంటే కూడా నోటీసులు జారీ చేసింది పవర్ కమిషన్. ఇలా 30వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదొక బిగ్ షాక్ అని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికే ఆ యొక్క ఆవేదనతో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రికి పవర్ కమిషన్ నుంచి నోటీసులు జారీ అవ్వడం, దాంట్లో ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనుగోలు అంశంలో తమ పాత్ర వివరించాలంటే కూడా ఆ కమిషన్ ఇచ్చిన నోటీసులో ఉండడం కూడా అందరినీ ఒక్కసారిగా షాక్ గురిచేసింది. ఈ నెల 30వ తేదీలోపు కూడా దీనికి వివరణ ఇవ్వాలంటే కూడా ఇప్పటికే ఆ నోటీసులో పొందుపరిచి ఉంది. కానీ పవర్ కమిషన్కి కేసీఆర్ కూడా ఆ నోటీసులకు సంబంధించి స్పందించారు. కూడా ఈ నెల 30 వరకు తాను ఎటువంటి విచారణ కావాలంటూ కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి. సో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయాను, దాని స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ మొదట్లో వైట్ పేపర్ రూపంలో అటు ఆర్థిక అంశాలకు సంబంధించి కావచ్చు, తర్వాత సివిల్ సంబంధించిన అంశాల రూపంలో కావచ్చు, తర్వాత పవర్ సంబంధించిన అంశాల రూపంలో కావచ్చు. సో వైట్ పేపర్ రూపంలో ఇప్పటికే పొందుపరిచింది. కేసీఆర్ యొక్క అవినీతికి సంబంధించిన అంశాలు పొందుపరుస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అంటూ కూడా అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసింది. ఇందులో భాగంగానే పవర్కి సంబంధించి ముఖ్యంగా కొనుగోలు విషయంలో కేసీఆర్ అనేక కమిషన్లు దండుకున్నాడు. కేసీఆర్ దీంట్లో అనేక లాభాలు ఆశించారు వ్యక్తిగతంగా, కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ పవర్కి సంబంధించిన అంశాలు కొన్ని భద్రాద్రి కొత్తగూడెం లాంటి ప్లాంట్లో 30వ తారీఖు లోపు విచారణకు రావాలి, వివరణ ఇవ్వాలంటే కూడా ఈ కమిషన్ ఇచ్చిన నోటీసులో కూడా పొందుపరిచి ఉంది. అయితే కేసీఆర్ మాత్రం 30వ తారీఖు వరకు ఎటువంటి విచారణకు రాలంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చూద్దాం ఒకసారి ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా జాయిన్ అవుతారు మరింత సమాచారం కోసం. మధు, సో ఈ నోటీసులకు సంబంధించి ఎటువంటి అంశాలు పొందుపరిచి ఉన్నాయి, కేసీఆర్ ని విచారించాలని పవర్ కమిషన్ చెప్పినటువంటి విషయంలో కేసీఆర్ ఏ రకంగా స్పందించారు, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సమయంలో కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పుడున్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుంది, కాంగ్రెస్ వస్తే చీకట్లు కమ్ముకొస్తాయి అనేటువంటి ఎక్కువ ప్రచారం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ అంశం పైన ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకు పదే కరెంటు పైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దృష్టి పెడతా ఉన్నాయి, స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాయి అనేటువంటిది విద్యుత్ అధికారులతో, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని విభాగాల అధికారులతో ఆయన భేటీ అయిన తర్వాత భారీగా అప్పుల కుప్పగా మారిపోయింది రాష్ట్రం. దాంతోపాటు ముఖ్యంగా విద్యుత్ సంబంధించినటువంటి అంశాల్లో భారీగా బకాయిలు ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా ఇచ్చినటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి ఈ కొనుగోలు వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సో ఈ అంశానికి సంబంధించి రీసెంట్గా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి చవి చూసినటువంటి కేసీఆర్ తర్వాత పార్లమెంట్ ఎన్నికలో ఒక్క సీటు కూడా సాధించకపోవడం, 17 పార్లమెంట్ సీట్లలో ఇప్పుడు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విషయంలో నోటీసులు రావడం పైన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో తీవ్రంగా చర్చ కొనసాగుతూ ఉంది. మొత్తానికి ఈ అంశం పైన త్వరలోనే దీనిపైన 30 అంటే ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాలంటూ నరసింహారెడ్డి కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసు ఇస్తే జూలైకి సంబంధించినటువంటి 30 వరకు, అంటే ఇంకొక నెల, ఇది ఆల్రెడీ జూలై 30 వరకు గడువు కోరారు. అప్పటి వరకు సమయం ఇవ్వాలంటూ ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఛత్తీస్గఢ్ పక్కనే బార్డర్ రాష్ట్రం మన తెలంగాణకి. సో ఛత్తీస్గఢ్ నుంచి ప్రైవేట్కి సంబంధించినటువంటి విద్యుత్ను అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారో ఆ రేటుకు ఈ రేటుకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? 2014 సంవత్సరం నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు 2023 అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం విద్యుత్ కొనుగోలు అంశాలపైన, చెల్లింపులపైన ప్రత్యేక కేసీఆర్ పాత్ర ఎంతుంది, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఎంతుంది అనేటువంటిది తేలాలి అనేటువంటిది జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు పంపారు. సో ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంపైనే కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒకటి ఫోన్ ట్యాపింగ్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తర్వాత అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం, ఇప్పుడు విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ చేస్తూ ఉంది. కాబట్టి దానికి సంబంధించి వచ్చినటువంటి నోటీసు పైన సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ మాత్రం జూలై 30 వరకు సమయం గడువు కోరుతూ ఆయన
తిరిగి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. చూడాలి ఏం జరుగుతుందో విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంపైన. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాస్త విద్యుత్ కొనుగోలు సరైనటువంటి కావాల్సినంత విద్యుత్ కొనుగోలు చేయట్లేదు. అందుకే కరెంట్ పవర్ కట్స్ ఉంటున్నాయి, తర్వాత మేనేజ్మెంట్ ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా సమ్మర్ పూర్తిగా కంప్లీట్ కాకముందే ఈ విద్యుత్ కొనుగోలు గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో జరిగిన విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ పైన నోటీసులు అందుకోవడంతో ప్రస్తుతం దీనిపైన భారీగా అయితే చర్చ జరుగుతుంది. చూద్దాం ఈ విద్యుత్ అంశం ఇంకా ఎన్ని రోజులు దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉందో అనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ మరు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్గా ప్రత్యేకమైనటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం పవర్ కమిషన్కి సంబంధించి. అంటే ఓవరాల్గా గతంలో ఛత్తీస్గఢ్కి సంబంధించిన విద్యుత్ కొనుగోలు అంశంలో అవినీతి జరిగిందనే ఒక విషయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. దీంతో పాటుగా వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటిసారిగా వాళ్ళు మొదటగా ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ తర్వాత అటు నీటిపారుదల రంగానికి సంబంధించి కూడా వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేశారు. తర్వాత ప్రజెంట్ విద్యుత్ సంబంధించిన అంశం చూస్తున్నాం. విద్యుత్ సంబంధించిన అంశం కూడా వాళ్ళు మొదటి అసెంబ్లీలోనే శ్వేతపత్రం విడుదల చేశారు. సో ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి కేసీఆర్కి చిక్కుముడుల్లాగా, అంటే ఒక రకంగా ఆయన్ని ఏ రకంగా కూడా ఒక బంధించాలి, ఆయన యొక్క అవినీతిని బయటపెట్టి ప్రజల ముందు ఆయన ఒక దోషిగా చేయాలన్నటువంటి ఒక డెఫినెట్గా ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిన విధంగానే చేసే ప్రయత్నం కనబడుతోంది. సో మొత్తం మీద విద్యుత్ సంబంధించినటువంటి పవర్ కమిషన్ కేసీఆర్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు, కమిటీకి ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన నుంచి కేసీఆర్ నోటీసులు జారీ అయ్యాయి. కానీ కేసీఆర్ కూడా ఇదే స్థాయిలో రియాక్ట్ అవుతూ 30 తారీఖు వరకు నేను విచారణకు హాజరు కాలేను అని చెప్పి కూడా ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన అంశం కూడా చూస్తూ ఉన్నాం. సో వరుసగా బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పాలి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కోల్పోవడం కావచ్చు, వాళ్ళు ఊహించుండరు బహుశా. సో అది ఊహించినటువంటి అంశం తెర మీదకి రావడంతో అందరూ కూడా ఆశ్చర్యచకితులు అవడంతో పాటుగా బిగ్ షాక్ గురయ్యారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కనీసం 6 నెలల కాలంలో ఫర్ ద ఫస్ట్ టైం కేసీఆర్కి కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నేరుగా కేసీఆర్నే విచారణకు హాజరు కావాలి, వివరణ ఇవ్వాలంటూ కూడా కోవడం ఇందులో ప్రత్యేకంగా పొందుపరిచి ఉంది. కానీ కేసీఆర్ కూడా నేను రాలేనంటూ చెప్పారు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. ఒక ఆసక్తి అయితే ఏ రకంగా షాక్ గురయ్యారని చెప్పాలి. ఎందుకంటే నేరుగా తమ అధినేత కేసీఆర్ని టార్గెట్ చేయడంతో వాళ్ళ పరిస్థితి ఏంటో అంటూ కూడా ఒక రకంగా అయోమయంలో తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. కేసీఆర్కి సంబంధించి ఈ నోటీసుల్ని ఆయన ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు. మరి నిజానికి ఆయన రాలేనంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కమిషన్ ఏం సమాధానం చెప్తుందో చూడాల్సిన అవసరం ఉంది, లేకుంటే ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి షాక్ ఎదురైంది. ఆయనకి నోటీసులు జారీ చేసింది పవర్ కమిషన్. బిగ్ షాక్ అని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో కుప్పటికే ఆ యొక్క ఆవేదనతో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రికి పవర్ కమిషన్ నుంచి నోటీసులు జారీ అవ్వడం, దాంట్లో ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనుగోలు అంశంలో తమ పాత్ర వివరించాలంటే కూడా ఆ కమిషన్ ఇచ్చిన నోటీసులో ఉండడం కూడా అందరినీ ఒక్కసారిగా షాక్ గురి. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయాను, దాని స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ మొదట్లో వైట్ పేపర్ రూపంలో అటు ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాల రూపంలో కావచ్చు. సో వైట్ పేపర్ రూపంలో ఇప్పటికే పొందుపరిచింది. కేసీఆర్ యొక్క అవినీతికి సంబంధించిన అంశాలు పొందుపరుస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అంటూ కూడా అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసింది. ఇందులో భాగంగానే పవర్కి సంబంధించి ముఖ్యంగా కొనుగోలు విషయంలో కేసీఆర్ అనేక కమిషన్లు దండుకున్నాడు. కేసీఆర్ దీంట్లో అనేక లాభాలు ఆశించారు వ్యక్తిగతంగా, కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ పవర్కి సంబంధించిన అంశాలు కొన్ని అప్పుల్లో కూరుకుపోయాయని కావచ్చు, లేకపోతే ఇక్కడ ప్రయత్నం చేశాడని ఒక ఆరోపణ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు ఆరోపణల వరకు చూసాం. కానీ ఏకంగా ఈరోజు నోటీసుల వరకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసేందుకు 30 తారీఖు లోపు విచారణకు రావాలి, వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ కమిషన్ ఇచ్చిన నోటీసులో కూడా పొందుపరిచి ఉంది. అయితే కేసీఆర్ మాత్రం 30 తారీఖు వరకు ఎటువంటి విచారణకు రాలంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎస్ చూద్దాం ఒకసారి ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా జాయిన్ అవుతారు మరింత సమాచారం కోసం. ఎస్ మధు, సో ఈ నోటీసులకు సంబంధించి ఎటువంటి అంశాలు పొందుపరిచి ఉన్నాయి, కేసీఆర్ని విచారించాలని పవర్ కమిషన్ చెప్పినటువంటి విషయంలో కేసీఆర్ ఏ రకంగా స్పందించారు, అప్డేట్స్ ఏంటి?
ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాగానే ముఖ్యంగా కొన్ని అంశాలపైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలపైన రెస్పాండ్ అయ్యారు, శ్వేతపత్రం విడుదల చేశారు. అప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ముఖ్యంగా విద్యుత్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పుడున్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుంది, కాంగ్రెస్ వస్తే చీకట్లు కమ్ముకొస్తే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని విభాగాల అధికారులతో ఆయన భేటీ అయిన తర్వాత భారీగా అప్పుల కుప్పగా మారిపోయింది రాష్ట్రం. దాంతోపాటు ముఖ్యంగా విద్యుత్ సంబంధించినటువంటి అంశాల్లో భారీగా బకాయిలు ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిలిచినటువంటి ఈ కొనుగోలు వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సో ఈ అంశానికి సంబంధించి రీసెంట్గా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి చవి చూసినటువంటి కేసీఆర్ తర్వాత పార్లమెంట్ ఎన్నికలో ఒక్క సీటు కూడా సాధించకపోవడం, 17 పార్లమెంట్కి సంబంధించినటువంటి విషయంలో నోటీసులు రావడం పైన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో తీవ్రంగా చర్చ కొనసాగుతూ ఉంది. మొత్తానికి ఈ అంశం పైన త్వరలోనే అంటే ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాలంటూ నరసింహారెడ్డి కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసు ఇస్తే జూలైకి సంబంధించినటువంటి 30 వరకు అంటే ఇంకొక నెల, ఇది ఆల్రెడీ జూలై 30 వరకు గడువు కోరారు. అప్పటి వరకు సమయం ఇవ్వాలంటూ ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఛత్తీస్గఢ్ పక్కనే బార్డర్ రాష్ట్రం మన తెలంగాణకి. సో ఛత్తీస్గఢ్ నుంచి ప్రైవేట్కి సంబంధించినటువంటి విద్యుత్ డిస్కమ్స్ ఏవైతే ఉంటాయో వారి నుంచి కొనుగోలు చేశారు. రేట్ ఎంత పర్చేజ్ అయింది, ఎంత మేర కొనుగోలు చేశారు, ఆ సమయంలో పక్కనే ఇంకా ప్రైవేట్ డిస్కమ్స్లో కానీ అందుబాటులో ఉన్నటువంటి విద్యుత్ డిస్కమ్స్ ఏదైతే విద్యుత్తును అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారో ఆ రేటుకు ఈ రేటుకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, 2014 సంవత్సరం నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు 2023 అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం విద్యుత్ కొనుగోలు అంశాలపైన చెల్లింపులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కాబట్టి వీటిలో కేసీఆర్ పాత్ర ఎంత ఉంది, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేటువంటిది తేలాలి అనేటువంటిది జస్టిస్